ఇజ్రాయెల్ దాడిలో హెజ్బొల్లా చీఫ్ నసరల్లా మృతి చెందాడు. ఇజ్రాయెల్ సైన్యం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. వారం రోజులుగా హెజ్బొల్లాను టార్గెట్ చేసుకుని లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను ఉధృతం చేసింది. భీకర స్థాయిలో విరుచుకుపడింది. దక్షిణ బీరుట్లోని హెజ్బొల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఇందులో హసన్ నసరల్లా కుమార్తె జైనబ్ చనిపోయిందని మొదట ఇజ్రాయెల్ ప్రకటించింది. నసరల్లా గురించి మాత్రం మొదట తెలియలేదు. జైనబ్ గురించి ప్రకటించిన కాసేపటికి నసరల్లా కూడా చనిపోయినట్లు ధృవీకరించింది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ గాజాల మధ్య మొదలైన యుద్ధం లెబనాన్కు పాకింది. పాలస్తీనా అనుకూల హెజ్బొల్లాను సమూలంగా తుడిచిపెట్టేయడమే లక్ష్యంగా ఐడిఎఫ్ భీకర దాడులు సాగిస్తోంది. ఆ ముఠా అధినేత హసన్ నసరాలు లక్ష్యంగా చేసుకుని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంలో బాంబులు కుమ్మరించింది. బీరుట్ శివార్లోని బుస్ అహ్మద్ అనే ప్రాంతంలో 1960లో నసరల్లా జన్మించాడు. అతడి తండ్రి కూరగాయల వ్యాపారి. షియా కుటుంబంలో 9 మంది తోబుట్టువుల్లో ఒకటైన నసరల్లా చిన్నప్పుడే మత విద్యను అభ్యసించాడు. 16 ఏళ్ల వయసులోనే షియా పొలిటికల్ పారామిలిటరీ గ్రూప్ అయిన అమల్ ఉద్యమంలో చేరాడు. అప్పుడే అబ్బాస్ అల్ ముసావి దృష్టిలో పడ్డాడు. పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO నిర్మూలనే లక్ష్యంగా 1980లో లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. రాజధాని బీరుట్ నుంచి PLOను తరిమికొట్టి విజయం సాధించింది. అయితే ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని యత్నించిన PLOలోని కొందరు 1982లో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం షిన్ బెట్ పై దాడి చేశారు. నాటి ఘటనలో దాదాపు 91 మంది ఇజ్రాయెల్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి తామే కారణమని షియా ఇస్లామిస్టులు ప్రకటించుకున్నారు. తర్వాత వారంతా కలిసి హెజ్బొల్లాగా ఏర్పాటయ్యారు. దీనికి ఇరాన్ సంపూర్ణ మద్దతిచ్చింది. ఈ సంస్థ ఏర్పాటులో ముసావితో కలిసి నసరల్లా కీలక పాత్ర పోషించాడు. లో అప్పటి హెజ్బొల్లా అధినేత అబ్బాస్ అల్ ముసావిని ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. దీంతో సంస్థ పగ్గాలను నసరల్లా అందుకున్నాడు. అప్పటికి అతని వయసు 32 సంవత్సరాలు. అతని నాయకత్వంలో హెజ్బొల్లా ఇంతలా బలపడి ఉంటుందని బహుశా అప్పటికి ఇజ్రాయెల్ మిలిటరీ దళాలు కూడా ఊహించకపోవచ్చు. పశ్చిమాసియాలో సంస్థను బలోపేతం చేయడంతో పాటు లెబనాన్ ప్రభుత్వంలోనూ భాగస్వామిగా మార్చాడు. హెజ్బొల్లా ప్రభావాన్ని దేశ సరిహద్దులు దాటి విస్తరించగలిగాడు. నసరల్లాను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ అనేక సార్లు ప్రయత్నించింది. హత్యాయత్నాల నుంచి తప్పించుకునేందుకు అతను ఎప్పుడు బంకర్లోనే ఉండేవారని సమాచారం. గతంలో ఇజ్రాయెల్ కూడా ఓ సందర్భంలో దీని గురించి ప్రస్తావించింది. బంకర్ల నుంచి వచ్చే బెదిరింపులకు తాము భయపడడం అంటూ నెతన్యాహు విమర్శించాడు. దీనిపై 2014లో నసరల్లా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. తాను బంకర్లలో ఉండనని, స్వేచ్ఛగానే తిరుగుతానని చెప్పాడు. కానీ ఇప్పటికీ అతడి స్థిర నివాసం ఎక్కడుంది ఎవరికీ స్పష్టంగా తెలియదు. 1997లో ఇజ్రాయెల్ సైనికులతో జరిపిన పోరాటంలో నసరల్లా పెద్ద కుమారుడు హదీ ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా బీరుట్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఆయన కుమార్తె జైనబ్ మరణించింది.